మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 60 వర్స్ 5లో 3rd 4th లైన్, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. నీ జీవితంలో బిజినెస్ అనేది ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. సముద్ర వ్యాపారము, సముద్రంలో అది అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది. ఎన్నో ఓడలు, కొన్ని వేల ఓడలు, బోట్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. విదేశీ మార్గద్రవ్యం ఎందుకు జరుగుతుందంటే విదేశాల నుండి దిగుమతులు అవుతాయి, ఎగుమతులు అవుతాయి. మనకి బయటకి, ఇక్కడి నుంచి బయటకు వెళ్తాయి. అలాగే నీ యొక్క వ్యాపారంలో ఎగుమతి దిగుమతి అనేది పెడుతూ మరి నూతన వ్యాపారము దేవుడు ఇటో వెళ్తున్నది, అది ఎవరికో వెళ్ళవలసిన వ్యాపారాన్ని నీ వైపు త్రిప్పుతున్నాడు. ఆయన చుక్కాని లాంటివాడు. ఆయన నీ వైపు దానిని రూట్ మ్యాప్ ఇచ్చాడు. నీ వ్యాపారము ఒక ప్రత్యేకమైన అభివృద్ధి దశలోకి